హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఈరోజు మనం ఈ వీడియో లోపల రియల్మీ నుంచి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి రియల్మీ C67 మొబైల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఇది 5G మొబైల్. ఇది అండర్ 15,000లో అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మనకు ఆండ్రాయిడ్ 13 రియల్మీ UI 4.0తోనైతే వస్తుంది. అన్బాక్సింగ్లో మనకు ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంటుంది, కొన్ని యూజర్ మాన్యువల్ ఉంటుంది, బ్యాక్ కేస్ కవర్ ఉంటుంది, మొబైల్ ఇస్తున్నారు, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు, అదేవిధంగా ఒకటి C టైప్ కేబుల్ అయితే ఇస్తున్నారు. దీని యొక్క బ్యాక్ బిల్డ్ మెటీరియల్ వచ్చే ప్లాస్టిక్ తోనైతే మేడప్ అయి ఉంది. ఇంకా ఈ బ్యాక్ సైడ్ లో మనం లైట్ కు చూసినప్పుడు కొద్దిగా షైనింగ్ అయితే ఇస్తుంటది. దీని లోపల రౌండ్ కలర్ లోనైతే రెండు కెమెరాలు అయితే ఉంటాయి. ఒక LED ఫ్లాష్ లైట్ ఇస్తున్నారు. ఇక రైట్ సైడ్ చూసినట్టయితే ఆన్ ఆఫ్ వాల్యూమ్ బటన్స్ ఉంటుంది, ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, అందులోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. ఇక కింది వైపు చూసుకున్నట్టయితే ఒక స్పీకర్స్ ఉంటాయి, ఒక C టైప్ పోర్ట్ ఉంటుంది ఛార్జింగ్ కోసము, ఒకటి మైక్ ఉంటుంది, అదేవిధంగా 3.5mm జాక్ అయితే ఇస్తున్నారు. ఇక లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకు సిమ్ ట్రే అయితే ఉంటుంది. ఇందులో 2 నానో సిమ్లు వేసుకోవచ్చు, ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. పైన వైపు చూసినట్టయితే ఒకటి నాయిస్ కన్సలేషన్ మైక్ అయితే ఇస్తున్నారు. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 7.89mm థిక్నెస్ తోనైతే ఉంటుంది, 190 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. సన్నీ ఓయాసిస్ అండ్ బ్లాక్ పర్పుల్ అనేటువంటి 2 కలర్ వేరియంట్ తోనైతే వస్తుంది. ఇది IP54 వాటర్ రెసిస్టెంట్ తోనైతే ఇది మనకు ఇస్తున్నారు. ఇక దీని డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది, పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అదేవిధంగా 550 నిట్స్ బ్రైట్నెస్ తోనైతే ఇది మనకు ఇస్తున్నారు. దీనిలో ప్రాసెసర్ చూసినట్టయితే ఇది MediaTek Dimensity 6100 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే వాడారు. ఈ ప్రాసెసర్ చూసినట్టయితే ఇంతకుముందు నార్జో మొబైల్ 60X లో వాడారు, అదేవిధంగా రియల్ 11X లో కూడా ఈ ప్రాసెసర్ అయితే వాడారు. దీని యొక్క ర్యామ్ చూసినట్టయితే ఇది 2 వేరియంట్లతోనైతే వస్తుంది, 4GB 128GB అండ్ 6GB 128GB. 4GB 128GB లోపల చూసినట్టంటే 4GB ప్లస్ 4GB వర్చువల్ ర్యామ్ అయితే ఉంటుంది, అంటే 8GB వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే ఇది 2TB వరకు అయితే మనం ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 ఉంటుంది, ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అయితే ఉంటుంది. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 3.9 lakhs వరకు అయితే ఉంటుంది. దీనిలోని కెమెరాలు చూసినట్టయితే 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రేర్ కెమెరా అయితే ఉంటుంది. దీని యొక్క అపర్చర్ రేట్ చూసినట్టయితే 1.8 వరకు అయితే ఉంటుంది. 2MP డెప్త్ కెమెరా ఉంటుంది. దీని ద్వారా మీరు కంటిన్యూస్ షూటింగ్ HDR మోడ్ లోపల వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. టచ్ టు ఫోకస్, ఫేస్ డిటెక్షన్, ఆటో ఫ్లాష్ వంటి కెమెరా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫుల్ HD లోపల మీరు 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే ఈ కెమెరాల ద్వారా మీరు చేసుకోవచ్చు. 8MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా కూడా మీరు ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తోనైతే ఇది మనకు ఇస్తున్నారు. దీనిలో చూసినట్టయితే Wi-Fi 5 ఉంటుంది, Bluetooth 5.2 ఉంటుంది, లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, 3.5mm ఆడియో జాక్ ఉంటుంది, అదేవిధంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా రెగ్యులర్ గా వాడేటువంటి కొన్ని సెన్సార్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ఈ ఫ్రెండ్స్ రీసెంట్ గా లాంచ్ అయినటువంటి రియల్మీ C67. ఈ స్పెసిఫికేషన్ పరంగా చూసినట్టయితే ఈ ప్రైస్ రేంజ్ లోపల మంచి వర్తైన మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.